సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ నడ్డి విరిగింది. ఇది అన్యాయం, అక్రమం అంటూ గగ్గోలు పెడుతూ ప్రతిచర్య పేరిట సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అసలేంటి సిమ్లా ట్రీటీ? ఎప్పుడు జరిగింది? ఈ ఒప్పందానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయా? దీనిని రద్దు చేస్తే ఎవరికి నష్టం? భారత్పై ప్రభావం ఉంటుందా? పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయి. 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కిరాతకంగా బలిగొనడాన్ని తీవ్రంగా పరిగణించిన మోదీ సర్కార్ సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేసింది. భారత నిర్ణయాలతో బెంబేలెత్తిన పాక్ చారిత్రక సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 1972 జూలై 2న భారత్ పాక్ మధ్య ఈ సిమ్లా అగ్రిమెంట్ కుదిరింది. 1971 యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య కోల్పోయిన శాంతిని తిరిగి నెలకొల్పాలి అనేది ఈ ఒప్పందం లక్ష్యం. దీని ద్వారా శాంతియుత ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించుకోవాలి అని, పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలి అని ఇరు దేశాలు తీర్మానించాయి. ఇందులో కాశ్మీర్ అంశమూ ఉంది. నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. సిమ్లా ఒప్పందం ప్రకారం భారత్ పాకిస్తాన్ మధ్య ఏమైనా వివాదాలు తలెత్తితే మూడో పక్షం జోక్యం ఉండకూడదు. అలాగే నియంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చరాదు అని ఇరు దేశాలు అంగీకరించాయి. ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలి అని, పరస్పర ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని గౌరవించుకోవాలి అని కూడా ఈ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఈ సిమ్లా అగ్రిమెంట్ను పాక్ ఏనాడు గౌరవించింది లేదు. భారత్ ఎంత శాంతియుతంగా ఉన్నా కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. కశ్మీర్లో అలజడి సృష్టించడమే లక్ష్యంగా సమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్తో కయ్యానికి కాలు దువ్వుతుంది. ఇప్పుడు మాత్రం భారత్ సింధు జలాల ఒప్పందం నిలుపుదలకు ప్రతిచర్యగా సిమ్లా అగ్రిమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. సిమ్లా అగ్రిమెంట్ రద్దుతో దాయాది దేశానికే నష్టం అన్నది నిపుణుల అభిప్రాయం. ఒప్పందం అమల్లో ఉండదు కనుక ఏదైనా చర్చల ప్రతిపాదన వచ్చినా భారత్ తోసిపుచ్చవచ్చు. సమస్యల పరిష్కారంలో రెండు దేశాల మధ్య మూడో దేశం లేదు అంటే అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవడానికి వీలు లేకుండా సిమ్లా ఒప్పందం ఇండియాకు ఇన్నాళ్లు ఓ కవచంలా ఉపయోగపడింది. ఇప్పుడు ఈ ఒప్పందానికి కట్టుబడకుండా పాక్ తప్పుకుంటే కశ్మీర్ సహా ఇతర వివాదాంశాల పరిష్కారంలో తృతీయ పక్షం జోక్యానికి తలుపులు తెరిచినట్టవుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉగ్ర దేశంగా ముద్రపడిన పాకిస్తాన్కు సహకరించేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా లేవు. ఐక్యరాజ్య సమితికి వెళ్లినా పాక్ పరువు తీసుకోవడం తప్ప పెద్దగా ఒరిగేదేమీ ఉండదు అంటున్నారు విదేశాంగ నిపుణులు.